ఇప్పుడు తెలంగాణలో ఇదే హాట్ టాపిక్. రేవంత్ రెడ్డి వర్సెస్ ఈటెల రాజేందర్ వర్సెస్ జగ్గారెడ్డి అయిపోయింది. మొన్న హైడ్రా బాధితులు అని చెప్పేసి పాపం పొరబడ్డాడు. వాస్తవానికి అది హైడ్రాకి సంబంధమే లేదని చెప్పేసి హైడ్రా చీఫ్ రంగనాథ్ గారు ఒక ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది. దీనికన్నా ముందు అక్కడ లోకల్ ఎంఆర్ఓ అక్కడికి సంబంధించినటువంటి ఆ ప్రగతి నగర్లో అనుకుంటా వాళ్ళను ఆ అపార్ట్మెంట్లను ఏదో నోటీసులు ఇచ్చిందంట. దాని గురించి మనోళ్ళు పోయి అక్కడ ఏదో మాట్లాడుతూ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసిండు. ఏమన్నాడంటే రేవంత్ ఒక తుక్లక్ అని, రేవంత్ ఒక షాడిస్ట్ అని, రేవంత్ ఒక సైకో అని, ఇంకొక మాట కూడా అది మీడియా పరంగా వాడని మాట రండా అని, నా కొడక అనేటువంటి పదం కూడా వాడి. అట్లా అది తెలంగాణ చాలా సీనియర్ లీడరు, మంచి గౌరవప్రదమైన హోదా ఉంది, ఒక పార్లమెంటు సభ్యుడు, ఏదో ఒక తెలంగాణకు బీసీ నుంచి కాబోయేటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇట్లాంటి మాటలు మాట్లాడితే మరి ఊరికే ఒక ముఖ్యమంత్రి స్థాయిని మాట్లాడితే మరి ఒక పార్టీ కార్యకర్తలుగా పార్టీ నాయకులుగా వీళ్ళేం ఖాళీగా ఉంటారు? మీరు ఇష్టం వచ్చినట్టు అంటే పడడానికి వాళ్ళు ఏమన్నా ఊరికైతే కూర్చోరు కదా. వాళ్ళకొక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు, వాళ్ళకొక జాతీయ పార్టీ అది, వాళ్ళని అంటే ఎట్లుకుంటాడు. వెంటనే జగ్గారెడ్డి గారు స్పందించిండు. ఏమన్నాడు? వీటిలో ఒక మెంటల్ గాడు అంత పాగలైతా ఉన్నాడు, అంత బేకు షాతలు చేస్తాడు, బట్ ఇట్నే మాట్లాడితే పిచ్చి పిచ్చి బట్టలు ఇప్పించి రోడ్డు మీద కూర్చోబెట్టి గుంజీలు తీపిస్తామని చెప్పేసి ఒక మాట మాట్లాడి. ఇప్పుడు దీంట్లో ఎవరిది తప్ప అని చెప్పి అనొచ్చు చెప్పమన్నా. ఇప్పుడు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్నటువంటి వ్యక్తిని అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. అది ప్రజా ప్రయోజన విషయం అయినప్పటికీ, ప్రజలకు ఉపయోగపడేది అయినప్పటికీ కూడా ఇంత అన్పార్లమెంటరీ ఒక స్థాయిలో ఒక ఇంత సీనియర్ స్థాయి లీడర్ అయి ఉండి ఇట్లా మాట్లాడి అనవసరంగా శత్రువులకు దొరికిపోయినట్టు అయిపోయింది. పాపం రచ్చ చేస్తూ ఉన్నారు. ఈరోజు వీళ్ళ ఇంటి ముందు పోలీస్ రక్షణ కూడా పెట్టినట్టు. ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తలు, పైగా అధికార పార్టీ కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోరు కదా, వాళ్ళు పవర్లో ఉన్నారు కదా. పైగా ఒక ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థిని వాస్తవానికి మంచిగా ఆ బాధితుల తరఫున పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడి వాళ్ళకి న్యాయం చేసేటట్టు అవసరం అనుకుంటే ఎంత దూరం అయినా కూర్చుంటే బాగానే ఉండు, కానీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అనవసరంగా కార్యకర్తలతోటి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోటి విపరీతంగా ట్రోల్స్ గురవుతా ఉన్నాడు. ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఏమనుకున్నట్టే, ఇప్పుడు ఒక మాట అని 4 మాటలు పడ్డట్టు అయిపోయింది. తెలంగాణ వ్యాప్తంగా ఈటెల రాజేందర్ కొంత అభిమానులు ఉన్నారు, ఒక జాతీయ పార్టీలో ఉన్నాడు, దానికి తోడు తెలంగాణ ఉద్యమకారుడు అన్న సింపతి ఉన్నది. ఇట్లా మాట్లాడితే ఎవరు రెస్పెక్ట్ ఇస్తారు చెప్పండి? కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ. రేవంత్ రెడ్డి ఒక నాయకుడు, రేవంత్ రెడ్డికి ఒక ఫ్యాన్స్ ఉంటారు, పార్టీ ఉంటుంది, కార్యకర్తలు ఉంటారు, పైగా అధికార పార్టీ. ఇప్పుడు నేను ఏది మాట్లాడితే అది మాట్లాడతా, మీరు మాత్రం కాము ఉండాలంటే ఊకుంటారా? జగ్గారెడ్డి మాట్లాడిండు, జగ్గారెడ్డిగా మాట్లాడకపోతే ఇంకో కార్యకర్త మాట్లాడతారు, ఇంకో కాంగ్రెస్ లీడర్ మాట్లాడతారు. ఇంకా ముఖ్యమంత్రి స్పందించదు ఎంత మాట్లాడినాను. ఎందుకంటే నీ మాటలు ఆయన సీరియస్గా తీసుకోలేదు, నా స్థాయి కాదు అన్నట్టు ఒక మెసేజ్ కూడా ఇచ్చింది. అట్లా మనం ఏదో చేయబోయి ఏదో అన్నట్టు మన స్థాయిని మనం ఇట్లా మాటలు మాట్లాడి టెంప్ట్ అయ్యి తగ్గించుకోవద్దు. తెలంగాణలో ఒక ఉద్యమకారుడిగా పేరుంది మీకు. నీకు అన్యాయం, కేసీఆర్ పార్టీలో అన్యాయం జరిగి తప్పుడు ఆరోపణల నుంచి పార్టీ నుంచి బయటికి పంపించినటువంటి సింపతి ఉన్నది. అనవసరంగా ఇప్పుడు ఏమంటున్నారు, నువ్వు ఈటెల రాజేందర్ ముదిరాజువా రెడ్డివా, పిల్లలకి ఏం పేర్లు పెట్టుకున్నావు, అక్కడ పాపం అసైన్డ్ భూములు కబ్జా చేసినావని ఎన్నో ఆరోపణలు, పార్టీకి అధ్యక్షుడు కావాల్సినవి, పార్టీకి భవిష్యత్తులో మీ బీజేపీ పార్టీకి ముఖ్యమంత్రి కావాల్సినవి, ఇట్లాంటి మాటలు పడి అనవసరంగా బదనం కావద్దని కోరుకుంటాం అంతే.